గురూజీ, చాలామందికి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అది కొన్నేళ్ల పాటు 7 ఏళ్ళు అంటారు, 14 ఏళ్ళు అంటారు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు అంటారు. అసలు దీనివల్ల ఏంటంటే జీవితం మందకొడిగా సాగుతూ ఉంటుంది. కొంతమందికి ఒక లెవెల్లోకి తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుంది. అసలు చేతిలో ఏ రేఖని బట్టి మనకి ఏలినాటి శని ప్రభావం, అసలు శని ప్రభావం ఉందని చెప్పచ్చు? ఏలినాటిన శని ప్రభావం వల్ల కష్టాలు అనేది ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే గత జన్మ యొక్క పాపాలన్నీ కూడా శనీశ్వరుడు మన మీదకి వచ్చి పాప ప్రక్షాళన చేస్తారు. ఇది చెడ్డది అనుకుంటారు, అంటే ఇది కర్మ అనుభవించాల్సింది, కర్మని తీసేస్తారు. డిసిప్లిన్గా పెడతారు. డిసిప్లిన్ అంటారు చూసారా, డిసిప్లిన్ పెట్టి తీసేసి పాజిటివ్ ఇచ్చేవాడు శనీశ్వరుడు. శని అనకూడదు, శనీశ్వర అనాలి. ఎందుకంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మహేశ్వరుడు, శనీశ్వరుడు. ఇంకా వేరే వాళ్ళకి రామేశ్వరం అది ఎంత ఉందో లేదు కదా, ఈ నలుగురికి ఉంటాయి పేర్లు. సాక్షాత్తు మహాదేవుడే. శివుడికి ఏ ఒక్క ఇవి చేస్తారు అభిషేకాలు. ఓం విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని చెప్పి ఒక కొబ్బరికాయ కొడతారు. ఇది శివుడు యొక్క ఏకాదశ రుద్ర నామాలు కనుక చేసుకుని కొబ్బరికాయ కొడితే అద్భుతమైనటువంటి పాప పరిహారం అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి, దేవుడి మీద మనం ప్రేమతో వెళ్ళటంలే, భక్తితో వెళ్ళటంలే, మనకు స్వార్థం గురించి మనం వెళ్తున్నాం. ఇది మాత్రం కరెక్టా కాదా అందరూ చెప్పండి. నిజంగా ఖచ్చితంగా ఈ రోజుకి దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ. ఎప్పుడైనా సరే ఎవరో ప్రహ్లాదుడు, రామదాసు, త్యాగరాజు లాంటి వాడు వాళ్ళు ప్రేమించారు దేవుణ్ణి అద్భుతంగా, భక్తి రసం ప్రేమించినప్పుడు వస్తాం. మన అందరం కూడా నాకు తెలిసి 99% అంతా కూడా మన స్వార్థం గురించి. దేవుడా నాకేమి ఇచ్చావు. అయితే ఇక్కడ ఒకటి గురుజీ, భక్తి అంటే దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో తల్లికి ఏవైతే సమస్యలు చెప్పుకుంటామో ఆ దేవుడిని కూడా సమస్యలను తీర్చమని ఒక కోరికగా విన్నవించుకుంటున్నామో అని కూడా. అంతకుముందు నువ్వేమైనా ఆయనకి అర్పించావా? ఏమీ ఉండదు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, దేవుడికి కొంచెం భక్తి కూడా చూపించండి. ఎంతసేపు కోరికలే కాదు, కోరికలు పుట్టించినవాడు ఇందాక మీరు అన్నట్టు తీరుస్తాడు. పుట్టినవాడు నారు పోసిన వాళ్ళు నీరు పోస్తాడు. ఏమి చేయలేదంటే ఉట్టి నువ్వు ఇంత పెద్దదానికి కాలే, నేను ఇంత పెద్దవానికి కాలే. కాబట్టి దేవుడు అనేవాడు చేస్తాడు. ప్రతి క్షణం నిన్ను రక్షించేవాడు భగవంతుడే. డబ్బులు కూడా చేయలేని పనప్పుడు భగవంతుడేగా చేసింది. మీరు ఆలోచించుకోండి ఇప్పటి నుంచి. గతంలో చేసిన కూడా ఎంత పశ్చాత్తాపడతారో మీకే అర్థమవుతుంది. నువ్వు పశ్చాత్తాపడ్డా ఆయన ఏమనుకోడు, పొగరుగా ఉన్నావు కూడా ఏమనుకోడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి గ్లానిర్భవతి భారత అన్నారు. ఎప్పుడైతే గ్లాని జరిగితే మాత్రం వస్తారో వాయిస్తారు. టూ మచ్ చేయకూడదు. అట్లాగే మళ్ళీ పాయింట్లోకి వస్తున్నా. ఏలినాటి శని ప్రభావం వల్ల మన పాపాలన్నీ తీసే మహాదేవుడు శనీశ్వరుడు. ఆ శని అనేవాడు బాగా గుర్తొచ్చుకొని మీరు 100 సంవత్సరాలు కనుక బతుకుతారు అనుకుంటే, శని మహర్దశ మెయిన్ 19 సంవత్సరాలు ఉంటుంది. ఆ మహర్దశ వచ్చి 19 తీసేశారా. తర్వాత ఏలినాటి శని 3 సార్లు వస్తారు. 7.5 × 3 ఎంతమ్మా? 22.5. 22.5 + 19 ఎంత? 22.5 19 33 43.5. ఇందులో అర్ధాష్టమి శనులు ఉంటాయి. 2.5 సంవత్సరం 3 సార్లు వస్తుంది. ఆ 3 సంవత్సరాలు ఇంటూ 2.5 అంత, అది కూడా ఒక ఏలినాటి శని. అంటే 2 ఏలినాటి శనులు. అంటే మన జీవితంలో ఎక్కువ ఏలినాటి శని ప్రభావం 50 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. కనుక ఏలినాటి శని గురించి మనం ఆలోచన చేయటం అనేది తప్పు. వచ్చినప్పుడు అదొక వరం అనుకోవాలి. ఆయన వేసే శిక్షలు వేస్తారు, ఇచ్చేది కూడా శనీశ్వరుడు. అర్థమవుతుందా? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శం శనేశ్వరాయ నమః 190 సార్లు అనుకోవాలి ప్రతి శనివారం. ఎప్పుడు ఆయన అంటలే
ఎప్పుడైనా శనివారం త్రయోదశి, అది కూడా అమావాస్యలో వచ్చినప్పుడు ఆయన నెత్తి మీద ఇంత ఆముదం పోయింది, ఇంత ఉప్పు పెట్టండి. ప్రతి మామూలు శనివారం కనుక మీరు వెళ్తే 19 శనివారాలు నువ్వుల నూనె పోయండి. బ్రహ్మాండమైన ఐశ్వర్యకారకుడు, ఆయుష్కారకుడు, అదృష్టకారకుడు ఆ శనిశ్చరుడు. ఆ రేఖ అనేది దీన్ని ఎన్ని వారాలు చేయాలి గురుజీ తైలాభిషేకం? 19 శనివారం. ఇక్కడి నుంచి స్టార్ట్ ఇట్లా పోతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ ఇట్లా పోతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ ఇట్లా పోతుంది, కొంతమందికి ఆగిపోతుంది. శనీశ్వరుడు అనుగ్రహం కనుక సంపాదించాను, దాన్ని విధిరేఖ అంటున్నాం మనం. విధిని నిన్ను కాపాడేవాడు ఆ దేవుడే, అర్థమవుతుందా? కనుక ఆ దేవుడే మనకి శ్రీరామ రక్ష. ఏ దేవుడు పలికినా పలకపోయినా నిన్ను శిక్షించే హక్కు ఎప్పుడైతే తీసుకున్నాడో నిన్ను రక్షించే హక్కు కూడా ఆయనే తీసుకుంటాడు. కనుక శనీశ్వరుని ఎప్పుడు కూడా మనం నిజంగా ఏలినాటి శని ప్రభావం, శనీశ్వరుని ప్రభావం అనగానే భయపడిపోతారు చాలా మంది, రకరకాల పరిహారాల కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాదాపుగా మన జీవిత కాలంలో సగం భాగం పైన ఆయన ప్రభావమే ఉంది. ఆయన ప్రభావం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా అయిపోలే. ప్రతి మహర్దశలోనూ శని అంతర్దశలు ఉంటాయి, అవి కూడా వేసుకుంటే 70 సంవత్సరాలు ఆయనే ఉంటాడు. దీనికి పరిహారాలు ఏంటంటే నల్ల బట్టలు, స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. బ్లాక్ అంటే ఆయనకి చాలా ఇష్టం. శని అంటే నెమ్మదిగా కదిలేవాడిని శనీశ్వరుడు. శని అంటే మందగుండిగా వెళ్ళేవాడు, అందుకే అంత లేట్గా వెళ్తాడు. లేట్గా వెళ్ళిన వాడికి ఎక్కువ కాలం ఇంట్లో ఉంటే వాడి యొక్క పరిస్థితులు అర్థమవుతాయి. ఆయనకి అర్థం, తప్పు చేస్తే దండిస్తున్నాడు, అవసరమైతే ఇస్తున్నాడు. ఏ దేవుడు ఇస్తాడు? సూర్యుడు ఒక 4 రోజులు ఉంటాడు, తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నట్టు అంటారు. అట్లాగే రాత్రికి రాజు శనీశ్వరం, సాయంత్రం అయిందంటే మళ్ళీ పొద్దున్న దాకా ఆయనే రూలర్. బాగా ఉంది. సర్వభక్షాయ అని చెప్పి అంటారు శ్లోకాలు. సర్వభక్షాయ అంటే అన్నీ తింటారు, టాయిలెట్, మూత్రం, గీత్రం, ఉమ్ము, గిమ్ము. అసలు ముట్టుకోవాడికి ఇద్దరు తండ్రి కొడుకులు. పొద్దున సూర్యుడు తన కిరణాలతో మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. మిగిలింది ఏముంటే శనీశ్వరుడు క్లీన్ చేస్తారు. మరి వాళ్ళ దేవుడు కాదు ఇంకెవరు ఉంటారు? అవునా కదా? చీకట్లో రక్షించేవాడు ఆయనే. ఎక్కువగా పాము కాట్ల నుంచి కనుక శని నెత్తి మీద ఉన్నప్పుడు ముందు ఒకటే తెక్కగా ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా హాయిగా ఉండేటట్టు చేసేది ఆయన. సమయానికి ఆకలి పుట్టిస్తాడు. నిద్ర పట్టణోడికి శని నెత్తి మీదకి వచ్చిందంటే నిద్రే నిద్ర. దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుందా? కనుక ఆ దేవుడు ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా. 100% చాలా గ్రేట్ దేవుడు. ఏలినాటి శని పడితే నేను వాళ్ళతో సహవాసం చేస్తాను. అయితే పరిహారాలకి ఇప్పుడు నేను చెప్పినట్టు అభిషేకాలు ఒకటి, తర్వాత దానాలు ఇంపార్టెంట్, జపాలు ఇంపార్టెంట్. దానికి కొన్ని క్రతువులు ఉంటాయి. అంటే ఆ జాతకం ప్రకారం చూసి ఆ టైంకి అర్జెంట్ అనుకుంటే అవి చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి శని రాహువులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మీనరాశిలో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మీనరాశి వాళ్ళని నానా తిప్పలు పెడుతున్నారు. ప్లస్ సింహరాశి వాళ్ళకి 8వ స్థానం, 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమం 1, 2, 3, 4. తర్వాత మిథున రాశి వాళ్ళకి కంటక శని అంటారు, ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుందంట. ఒకటి కంటకం అంటే 10వ స్థానం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి కూడా విపరీతంగా ఇబ్బంది పడతారు. పంచాంగాలు ఏం చేస్తారంటే ధనుసు రాశి పట్టింది బంగారం ఎప్పుడవుతుంది, నువ్వు దానికి ఆయనకి సంబంధించి శాంతం చేయించుకుంటేనే నీకు నెగిటివ్ని పాజిటివ్ చేయొచ్చు. ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది గురించి? రేపు జూలై 18వ తారీఖుకి రాహు అనేది ఇక్కడ నుంచి కుంభరాశిలోకి ట్రాన్సిట్ అవుతున్నాడు. కాబట్టి కొంచెం మేలు ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి అయితే బాగోదు, సింహరాశి వాళ్ళకి బాగోదు, వీళ్ళకి బాగోదు, ధనుస్సు ఈ నలుగురికి బాగోదు. ఎందుకంటే ఈయనైతే 2.5 years ఉండాలి. అయితే కుంభరాశి వాళ్ళు కూడా 2.5 years ఉండాలి, వీళ్ళు 5 సంవత్సరాలు ఉండాలి. పక్కన ఉన్న మేష రాశి వాళ్ళు కూడా స్టార్ట్ అయింది ఏలినాటి శని. అంటే నీకు ఈ రాశిలో ఉంటుందంటే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, 7.5 అంటే అంత
రెండున్నర యాడ్ చేయండి, 7.5 సంవత్సరాలు వీళ్ళందరికీ ఉన్నాను అంటే ఆల్మోస్ట్ ఎవరికో వాళ్ళకి హిట్ చేస్తూనే ఉంటాడు, లేకుండా ఉంటాడు. ఓకే. ఆ. అందుకే నేను ఏమంటానంటే హిట్ ఎప్పుడైతే చేస్తున్నాడో భయపడకూడదు దేవుడికి. పట్టావు నాయన ఇన్నాళ్ళకి దా అనాలి. మనం పడితే ఆయన బాధపడాలి కానీ ఆయన పడితే మనం బాధపడేది ఏంటి? అడ్డమైన పాపాలు చేసే మనస వాచ మళ్ళీ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఊళ్ళకి వెళ్తాం, అది ఊళ్ళకి వెళ్తాం. అందుచేత దేవుడి మీద ప్రేమ అనేది ఏం లేదమ్మా. 100% మనం చేసుకునే పాపాలే. శత్రువు ఏదో మా గురువు గారు అంట, ఓకే. కామ క్రోధ లోభమోహ మదం ఆశ్చర్యాలు 6 కూడా అంతర్గత శత్రువులు. భగవద్గీతలో కూడా ఉద్ధరైతే ఆత్మానామని. నువ్వు ఎక్కువ చేసుకో, తక్కువ చేసుకున్నావు అంటే అసూయ పుడుతుంది. అసూయ పుడితే కామం క్రోధం లోభం మోహం అంటే నేను నీకంటే తక్కువ కదా, నీ మీద అసూయ నాకు స్టార్ట్ అయింది. అట్లాగే నేను తక్కువ అనుకుంటే ఏమవుతుందంటే మనం ఆ బాధని లోపల బాధపడుతున్నాం, అవతల ఇబ్బంది పడుతున్నాం. కనుక ఎప్పుడు కూడా అహం పెంచుకోవాలి, తగ్గడానికి ఎప్పుడు ట్రై చేయదు. ఆయన చెప్పేది కూడా అదే, నీకంటే నేను తక్కువ, నాకంటే నువ్వు తక్కువ అంటే ఇది అర్థం, అంత డీప్ అర్థం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా చూసి శనీశ్వరుడు చాలా గొప్ప దేవుడు. ఇంకా అదొక్కటే కాదు, రత్నధారణ కూడా ఇంపార్టెంట్. శనీశ్వరుడికి ఇంకా మెయిన్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కావాలంటే ఒంటి నిండా ఆముదం రాసుకొని శనివారం పూట స్నానం చేయండి. మంచి సుఖం శరీరానికి, ఇది చర్మానికి ఇంకా మంచిది. అతి ముఖ్యమైనది రత్నధారణ. ఈ రత్నాల్లో నీలానికి సంబంధించింది. ఎందుకంటే నీలాంజన సమాభాసం అంటే నీలంగా అంటే డార్క్ బ్లూ అట్లా ఉంటారు. అంటే చీకటి కూడా ఒక రకమైన బ్లూనే మనం సరిగ్గా చూస్తే ఒక్కసారి మనకే అనిపిస్తుంది. నీలం కనుక ఇనుములో పెట్టుకుని ఆర్ స్టీల్, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో పనిక హిరణ్య గర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అంటారు. ఆదిత్య హృదయ సూర్యునికి బంగారం ఉంటుంది. కాబట్టి బంగారం అనేది ఈయనకి యాంటీ. సింపుల్గా చెప్పాలంటే తండ్రి కొడుకులకి పడదు. కనుక స్టీల్ ఉంగరంలో ఇనుములు చేయించి ఈ మధ్యకి పెట్టుకోండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా అది హాయిగా ఉంటుంది. తగు క్యారెట్ల ప్రకారం చూసి అందరూ చూసి పెడతాను, నేను బాడీ చూసి పెడతాను. ఎవరికి చేతులు నాజుగ్గా ఉంటే వాళ్ళకి 4 క్యారెట్లు, కొంచెం మోటుగా ఉన్న వాళ్ళకి 10 క్యారెట్లు, అట్లా ఆ డిఫరెన్స్ బట్టి చూసి. చేతులు కూడా శాటర్న్కి అనుకూలంగా ఉండాలి. శాటర్న్కి అనుకూలంగా ఉండాలంటే వృషభ లగ్నం, తర్వాత తుల, తర్వాత కుంభం, తర్వాత మకరం. ఈ 4 లగ్నాలు ఉన్న వాళ్ళకి నీలం పెట్టుకుంటే ఖచ్చితంగా బూస్టప్ ఇవ్వకపోతే నా పేరు అంత బాగా ఇస్తాను. చాలా చక్కగా చెప్పారు గురుజీ. ఈ రోజు వరకు శని ఏళ్ళనాటి శని ప్రభావం అనగానే భయపడుతూ ఉంటారు. బట్ మీరు అంటే ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ అనేది ప్రజలకైతే వస్తుంది. థ్యాంక్ యూ గురుజీ.